తో ఏంటమ్మా రాజ్ ఏమయ్యాడు? రాజ్ ఎక్కడున్నాడు? నువ్వు తప్ప అక్కడ ఎవరూ లేరని, రాజు కనిపించలేదని అంటున్నారు. రాజ్ ఎక్కడికి వెళ్ళాడు? అసలు రాజ్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. రాజుకి ఏమైందో అర్థం కావడం లేదని చెప్పనేసరికి కావ్య ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా అప్పు అక్కడికొచ్చి బావగారిని అంతా వెతికాము, ఎక్కడా కూడా కనిపించలేదు. ఒక చెట్టుకి వేలపడుతూ ఈ షర్ట్ మాత్రమే కనిపించింది అని చెప్పి అనేసరికి ఆ షర్ట్ చూసి, పైగా రక్తపు మరకలతో ఉన్న ఆ షర్ట్ని చూసేసరికి ఆ కుటుంబం బోరున ఏడవడం మొదలు పెడుతుంది. రాజుకు ఏమయ్యింది? అసలు రాజు బ్రతికే ఉన్నాడా లేదా అనే ఆలోచన ఆ కుటుంబాన్ని గుండెలు పగిలేలా ఏడ్చేలా చేస్తుంది. ఈలోగా రుద్రాణి ఉంటుంది కదా, రుద్రాణి అయితే రాజు చనిపోయినట్టే అని చెప్పేసి తన నోటి దురదతో వాగేస్తుంది. దాంతో చంపేస్తాను, నా కొడుకుని చనిపోయాడు అన్నావంటే నా కొడుకు బ్రతికే ఉంటాడు, ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటాడని. అపర్ణ అవును, ఆయనకేం కాదు, ఆయన బ్రతికే ఉన్నారు, నేను బ్రతికున్నాను అంటే ఆయన బ్రతికే ఉన్నారని అర్థం, నా భర్తని నేను వెతుక్కుంటాను అని చెప్పి గబగబా బెడ్ మీద నుంచి కిందికి దిగబోతూ ఉంటుంది. మేడం మీరు ఇప్పుడు వెళ్ళకూడదు, మీరు చాలా బ్లడ్ లాస్ అయ్యి చాలా నీరసంగా ఉన్నారు, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి అంటుండగా, లేదు నేను నా భర్తని వెతుక్కోవాలి, నా భర్త నాకు కావాలి, నా భర్తకి ఏం కాదు, నా భర్త బ్రతికి ఉన్నాడు అని చెప్పేసి గబగబా పిచ్చిదానిలో తిరగడం మొదలు పెడుతుంది. ఇక తన వెనకాలే తన కుటుంబం అడుగులు వేయడం మొదలు పెడుతుంది. ఈలోగా ఇక్కడ అప్పు అయితే ఎలా ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ, బావగారు వీళ్ళందరూ అనుకుంటున్నట్టు నిజంగా బ్రతికి ఉన్నారా, లేకపోతే ఏదైనా జరగరాని ప్రమాదం ఏదైనా జరిగిందా, జరిగితే కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా ఎలా పోయాయి, అక్కడ ఎందుకు బావగారికి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పు అయితే అసలు రాజుకి ఏమయ్యిందో, ఎక్కడున్నాడో కనీసం గుర్తులు కూడా లేకపోవడం అనేది ఆ కుటుంబాన్ని మరింత బాధకు గురి చేస్తుంది. వెతికి 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 వేసాడి ఇంటికి చేరుకుని అందరూ కుప్పకూలిపై బోరుని ఏడుస్తూ ఉంటారు. రాజు కోసం తల్లడిల్లిపోతూ ఉంటుంది కావ్య అయితే. కనీసం నీళ్లు కూడా ముట్టుకోకుండా తనకున్న ఆరోగ్య పరిస్థితిని, తనకి కూడా ఆల్రెడీ యాక్సిడెంట్ జరగడం, మేజర్ ఆపరేషన్ కావడం, అలాగే ఇదంతా కూడా జరుగుతుంది, బ్రెయిన్కి సంబంధించి చాలా దెబ్బతినడం జరుగుతుంది. కానీ ఎలా అయితే బ్రతికి బయటపడుతుంది. ఇదంతా జరిగినా కూడా రాజు కోసం తల్లడిల్లిపోతూ ఉంటుంది. రాజు వెళుతూ ఉన్న చివరి నిమిషంలో మాట్లాడిన ఆ మాటలు కావ్యకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఆయన నా దగ్గర మాట తీసుకున్నారు, నన్ను దూరంగా వెళితే మర్చిపోతావా, దూరంగా ఉన్నానని నన్ను వదిలేస్తావా అని అడిగారు. కానీ ఆయన నాకు దూరంగా ఉన్నారేమో కానీ ఊపిరితోనే ఉన్నారు, ఆయన ప్రాణాలతోనే ఉన్నారు, ఆయన్ని నేను కాపాడుకుంటాను, ఆయన నాకు కావాలి అని చెప్పేసి కావ్య మళ్ళీ మళ్ళీ పరుగులు తీస్తుంది. రాత్రి పవలు అంటూ తేడా లేకుండా రాజ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ కుటుంబం అంతా కూడా రాజ్ కోసం తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఒక్క రుద్రాణి, రాహుల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా రాజ్ కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ తిండి తిప్పలు మానేసి తిరుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళిద్దరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఇంటికి వారసుడు, ఆ వంశానికి వారసుడిగా, అలాగే కంపెనీకి ఏకైక వారసుడిగా నిలబెట్టి అంతా రాజు మీదే వదిలేస్తారు. రాజు లేకపోతే ఈరోజు ఆ కంపెనీయే లేదు. ఆ స్టేజ్కి రాజు ఆ ఇంట్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందరి మనసులో గొప్పగా ముద్ర వేసుకున్న రాజు ఈరోజు కనిపించకపోవడానికి కారణాలు ఏమైనా ఆ ఇల్లు మాత్రం దుఃఖంలో మిగిలిపోతుంది. కన్న తల్లి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. కాలు కదిపి బయటికి వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక తన కొడుకు జ్ఞాపకాలు గుర్తుకొస్తూ బాధపడుతూ ఉంటుంది. రాజు ఏమయ్యాడో తెలియని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇదిలా జరుగుతూ ఉండగా వెతికి వెతికి వేసాడిన కావ్య ఏదైనా గుర్తులు లేకపోతే ఇంకేమైనా ఉన్నాయేమో అని ఎంతగానో ట్రై చేసి అలసిపోయి తిరిగి ఇంట్లో బెడ్ మీద కాకుండా కింద పడిపోతుంది. అలా పడిపోవడంతో అక్కడ దాచి ఉన్న కొన్ని ఫొటోస్ కింద పడతాయి. ఇక యామిని వచ్చిన ఫస్ట్ డే తను పంపిన ఫొటోస్ని రాజు ఒక చోట దాచిపెట్టడం, అవే ఫొటోస్ కింద పడడం జరుగుతుంది. గబగబా ఫొటోస్ పట్టుకుని
కిందికి వచ్చి తన అత్తయ్యకు చూపించేసరికి ప్రస్తుతానికి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏది కూడా ఆ ఇంట్లో వాళ్ళకు తెలియదు. యామిని సైకో కాబట్టి ఇంట్లో ఎవరికి కూడా యామిని గురించి చెప్పకుండా ఇక అందరూ డిస్టర్బ్ అవుతారని దూరంగా వచ్చేసిన రాజుకి మాత్రమే యామిని గురించి తెలుసు. తనెవరు, ఎన్ని ఫొటోస్లో ఉంది తనని అని చెప్పి అంటూ ఉండగానే ఈ విషయం కళ్యాణ్కి మాత్రం తెలుసు. ఒకప్పుడు తనని అన్నయ్య ప్రేమించాడు, కానీ పెళ్లి చేసుకుందాము అనుకునే లోపులోనే ఇక ఆమె సైకో బుద్ధి బయటపడింది. ఆమె ఒక సైకో. ఆమెను పెళ్లి చేసుకోవాలి అంటే మొత్తం కుటుంబాన్ని మనందరినీ వదిలేసుకుని వెళ్ళిపోవాలి. పైగా పిల్లలు కూడా వద్దంట. అన్నయ్య మీద ప్రేమ మాత్రమే కావాలి తప్ప మరే బంధం వద్దు అనుకుని అన్నయ్యని చూడాలి అనుకున్న వాళ్ళను, అన్నయ్యతో మాట్లాడి అనుకున్న వాళ్ళను ప్రతి ఒక్కరిని చంపేంత పని చేసి చంపడానికి కూడా వెనకాడేది కాదు. రాక్షసత్వం సైకోబుద్ధిని తెలుసుకున్న మా అన్నయ్య తనని వదిలేసి దూరంగా తన అడ్రస్సే లేకుండా చేసుకుని దూరంగా వచ్చి బ్రతుకుతున్నాడు. ఆ తర్వాత జీవితంలోకి మీరొచ్చారు. మిమ్మల్ని అన్నయ్య ఇప్పుడు ప్రేమించలేదు, కానీ ఇప్పుడు తను ప్రాణంలా ప్రేమిస్తున్నాడు. తనని ఒకప్పుడు ప్రేమించిన తను సైకో అని తెలిసి మనసులోంచి తనని ఎప్పుడో తీసేశాడు అన్న నిజాన్ని బయట పెట్టేసరికి ఇప్పుడు అర్థమవుతుంది. అత్తయ్య, ఒక సైకో చేతిలో నా భర్త బందీగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితిలోని కూడా నా భర్తని నేను కాపాడుకుంటాను అని చెప్పేసి ఆ ఫొటోస్ని బట్టి యామినిని వెతకడం మొదలు పెడుతుంది కావ్య. కానీ అప్పు పోలీస్ ఆఫీసర్ కాబట్టి తను ఎక్కడుంది, అసలు ఏమైంది, తను ఎవరు ఏంటి, ఫోటోను బట్టి డీటెయిల్స్ తెంచడం మొదలు పెడుతుంది. రాజు అలాగే యామిని ఇద్దరు కాలేజీ డేస్లో ప్రేమించుకున్నారని, ఆ తర్వాత ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుంటే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి తన ఫేస్పై యాసిడ్ పోసి చాలా దారుణం చేసిందని, ఆ తర్వాత రాజు ఇష్టపడకపోవడంతో సైకోలా బిహేవ్ చేస్తూ డ్రగ్స్కి బానిసయ్యి తనని తను మర్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయిందని, ఇక తన వాళ్ళ ద్వారాగా అమెరికా పంపిస్తే ట్రీట్మెంట్ తీసుకు మళ్ళీ వచ్చి ఇక తను మళ్ళీ సైకోలా బిహేవ్ చేస్తుందన్న విషయాలు మొత్తం కూడా ఇక కావ్య తెలుసుకుంటుంది అప్పుతో సహా. అప్పు కావ్య నిజాలు తెలుసుకునేసరికి అంటే ఖచ్చితంగా తను ఇక నా భర్తని దాచేసింది, తను ఒక సైకో అని అర్థమవుతుంది కాబట్టి తనే నా భర్త విషయంలో ఇలా చేసింది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది కావ్య. యామిని డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్న కావ్య అలాగే అప్పు ఇద్దరూ కూడా యామిని ఇంటికి బయలుదేరుతారు. కానీ అక్కడ యామిని లేకపోవడం, అలాగే మరో చోట యామిని ఇక రాజుని బంధించడం, ఇదంతా కూడా కావ్య చూసేస్తుంది. మరి కావ్య రాజుని యామిని నుంచి ఎలా కాపాడుకోబోతుంది, అసలు ఏం జరగబోతుంది అన్నది రాబోయే కథలో తెలుసుకుందాం. మరి ఇలా జరగాలి, రాజుని కావ్య కాపాడుకోవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయండి.